హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎప్పుడూ తినే స్వీట్స్ కాకుండా కొత్తగా స్వీట్ రైస్ తయారు చేసుకుందాం. ఇది ముస్లింల పెళ్ళిళ్ళ స్పెషల్ అన్నమాట. దీన్నే జర్దా పులావ్ అంటారు. దీపావళికి ఎప్పుడు చేసుకునే స్వీట్స్ తిని బోర్ అయిపోతే మీరు ఈ కొత్త స్వీట్ని చాలా ఈజీగా క్విక్గా తయారు చేసి పెట్టండి. తిన్నవాళ్ళు మళ్ళీ అడుగుతారు. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వంట కోసం మనకి గోల్డెన్ బాస్మతి రైస్ కావాలి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి లేకపోతే మామూలు బాస్మతి రైస్ వాడుకోండి. బాగా కడిగి గంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వడపోసి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ వంటకి కోవా అవసరం అండి. కోవా తయారు చేయడం చాలా ఈజీ అండి. ఏంటంటే కొంచెం పాలు మరిగించుకొని దానికి 2-3 వంతుల పాలపొడి వేసుకుని ఇలా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేసాను నేను. కొంచెం గట్టిపడిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. అంతే, కోవా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లోతుగా ఉన్న గిన్నెలో బియ్యానికి 3 వంతులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. మరిగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఇంకొంచెం కలర్ కావాలని ఇంకొంచెం వేసుకుంటున్నాను ఫుడ్ కలర్. ఇది కంపల్సరీ వేయాలి, వేస్తేనే చక్కటి రంగు వస్తుంది. ఇక్కడ మనం రైస్ని 100% ఉడికించుకోవాలి. అంటే మొత్తం బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. బాస్మతి బియ్యం కాబట్టి చాలా తొందరగా 5-6 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత ఇలా వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే చూసారు కదా, అన్నం పొడి పొడిగా చక్క మెత్తగా ఉండి ఉంటుంది. ఇలా ఉండాలన్నమాట ఈ పులావ్కి. వేరొక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి అందులో 3 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు వేసి కొంచెం వేయించాలి. ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు, అలాగే జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే నేతిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఒక లేయర్గా పరుచుకోవాలి. ఇలా వేసుకొని వెడల్పుగా చేయాలి. అన్నం ఎంత ఉందో అంత క్వాంటిటీలో పంచదార తీసుకోవాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ పంచదారని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మళ్ళీ పంచదార, డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి వేసి ఆఖరి లేయర్లో మనం కోవా వేసుకోవాలి. మళ్ళీ అన్నం ఇలా అంతా వేసేసి పంచదార ఎక్కువ తక్కువ మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇలా వేసి మూత పెట్టేసి చాలా తక్కువ మంట మీద 5 నుండి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత గిన్నెని ఈ విధంగా కదపాలి. అంటే కింద నుండి అన్నం పైకి మొత్తం కదలాలన్నమాట. ఇలా పైనుండి కిందకి ఊపితే కింద ఉన్న అన్నం, పంచదార అన్నీ మిక్స్ అయ్యి చక్కగా పులావ్ తయారవుతుంది. ఆఖరిగా 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి లేదంటే 4 చుక్కల రోజ్ వాటర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత రుచికరమైన ఈ ముస్లిం స్టైల్ స్పెషల్ జర్దా పులావ్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ దీపావళికి కొత్తగా ఈ వంట చేసి అందరి మెప్పు పొందండి.